క్యాంపస్ ఉద్యోగాల సాధనలో రాష్ట్రంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో ఏకంగా 100 మంది డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 2.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. తెనాలిలో 3 దశాబ్దాలకు పైగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న అన్నబొత్తుని సత్యనారాయణ డిగ్రీ కాలేజీ నాణ్యమైన విద్యాబోధన, క్రమశిక్షణ, క్యాంపస్ ఉద్యోగాలకు పెట్టింది పేరు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల్లో అధిక శాతం పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే. కాలేజీలో చేరితే 3 ఏళ్ల తర్వాత ఉద్యోగంతో బయటకు వెళతామన్న ధీమా ఇటు విద్యార్థుల్లో అటు తల్లిదండ్రుల్లో బలంగా ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ఐఎల్ఎం, విప్రో, ఇన్ఫోసిస్, TCS వంటి పలు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి ప్రతి సంవత్సరం వస్తుంటాయి. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఎక్కువ మంది ఆయా కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక అవుతుంటారు. ఫైనాన్షియల్ ఇయర్ పరీక్షలకు ముందే ఉద్యోగం రిజల్ట్స్ రాగానే జాబ్ కార్డు అందుకోవటం, ఆ వెంటనే ఉద్యోగంలోకి చేరిపోవటం ఆ కాలేజీలో ఆనవాయితీ అయింది. ఇటీవల ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ సదర్లాండ్ గ్లోబల్ సర్వీస్లో ఒకేసారి 27 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు తాజాగా డిగ్రీ కాలేజీకి చెందిన 100 మంది విద్యార్థులు ఐఎల్ఎంలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కళాశాలలో బీకామ్, BCA, BSc చదువుతున్న 100 మంది విద్యార్థులు 2,52,000 నుండి 3,12,000 వరకు వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తని శివకుమార్ అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్తో కలిసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మారుతున్న జాబ్ మార్కెట్కు అనుగుణంగా తమ విద్యా సంస్థల విద్యార్థులను చేర్పిస్తున్న తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలనే సంకల్పంతో నిరంతరం శ్రమిస్తూ అందుకు తగిన ఫలితాలను విద్యార్థులకు అందేలా చూస్తున్నామని శివకుమార్ చెప్పారు. ఏటా వస్తున్న ఉద్యోగాలు తమ కష్టానికి, విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఐఎల్ఎం కంపెనీ అంటే బెంగళూరు బేస్డ్ కంపెనీ గత సుమారు 18 సంవత్సరాల నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో కొన్ని వందల మందిని క్యాంపస్ సెలక్షన్స్కి రిక్రూట్ చేసుకోవటమే కాకుండా వాళ్ళలో ఎంతోమంది దేశవ్యాప్తంగా వాళ్ళు ట్రైన్ అయ్యి ఇంకా మంచి స్థాయికి ఐఎల్ఎంలో పనిచేస్తా అక్కడి నుంచి ఇంకా మంచి స్థాయికి వెళ్ళే విధంగా ఎంతోమంది స్టూడెంట్స్ని సెలెక్ట్ అవ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ అకాడమిక్ ఇయర్ ఈరోజు 100 మంది డిగ్రీ కాలేజ్ నుంచి డిగ్రీ చదువుతున్న పిల్లల్ని 100 మంది సెలెక్ట్ చేయటం చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఐఎల్ఎం కంపెనీ ఏఎస్ఎన్ కాలేజ్తో అలాగే ప్రిన్సిపల్ రామచంద్రాడు సుమారు 18 ఇయర్స్ ఒక కంపెనీ 18 సంవత్సరాలు అంటే 18 ఇయర్స్ ఒక కాలేజీకి ప్రతి అకాడమిక్ ఇయర్ క్యాంపస్ సెలక్షన్స్కి వచ్చి ప్రతి సంవత్సరం 100 నుంచి ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయటం అంటే ఇది దేనికి మనం గ్రహించవచ్చు అంటే ఒక కంపెనీ 18 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలో ఉన్న మేల్ స్టూడెంట్స్ని వందలాది మందిని సెలెక్ట్ చేసుకుంటుంది అంటే ఆ కాలేజీ యొక్క స్టాండర్డ్స్, కాలేజీ ప్రతి అకాడమిక్ ఇయర్ ఎందుకంటే కంపెనీస్ ఎలా అయితే అప్డేట్ అవుతున్నాయో వాటికి అనుగుణంగా కాలేజీ టీచింగ్ అప్డేట్ అవ్వబట్టే ఇంత లాంగ్ జర్నీ ఒక కంపెనీ కాలేజ్తో చేయగలదు అనేది ఇక్కడ మనం గ్రహించాలి. సో అకాడమిక్గా ఏఎస్ఎన్ కాలేజ్ మనందరికీ తెలిసిందే. కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి ఉద్యోగ భద్రత, అలాగే డిసిప్లిన్ని, అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇచ్చే క్రమంలో ప్రిన్సిపల్ రామచంద్రారి లీడర్షిప్లో ఈ అకాడమిక్ ఇయర్ కూడా కాలేజీలో చదువుతున్న అందరికీ డిగ్రీ సర్టిఫికేట్తో పాటు కంపెనీలో ఉద్యోగం వచ్చే విధంగా సక్సెస్ అవుతుంది. దీనికి ఐఎల్ఎం కంపెనీకి మేనేజ్మెంట్గా సంతోషపడతా ఉన్నాను, అలాగే కృతజ్ఞత చెప్తున్నాను. సెలెక్ట్ అయిన అందరికీ నమస్కారం అండి. గత 18 సంవత్సరాల నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో రిక్రూట్ చేస్తున్న బెంగళూరుకు చెందిన ఐఎల్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ వీళ్ళు రీసెంట్గా ఆర్గనైజ్ చేసిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో
మా ఫైనల్ ఇయర్ బీకామ్ బీఎస్సీ బీసీఏ స్టూడెంట్స్ నుంచి ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఐఎల్ఎం అందరికీ తెలిసిన విషయమే. ఒక 10 డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్కి ట్రైన్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా 18 ఏళ్ళ నుంచి వాళ్ళు క్యాంపస్కి రావటం, రిక్రూట్ చేసుకోవటం, అక్కడ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది ఆ ఆర్గనైజేషన్ వర్క్ చేసి ఉన్నత స్థాయికి వెళ్ళారు. అలానే ఈ సంవత్సరం కూడా డైరెక్టర్స్ అందరూ వచ్చి రిక్రూట్ చేసుకోవటం, 100 మందిని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా సంతోషదాయక విషయం.